పురాణాల్లో 14 మన్వంతరాల గురించి ఉంటుంది. మన్వంతరం అంటే సనాతన ధర్మం ఇచ్చే టైం యూనిట్స్ లో ఒక యూనిట్. ఈ మన్వంతరాలు వాటి పాలకుల గురించి ఇంతకు ముందే ఇదే భాగవతం సిరీస్ లో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియో పూర్తయ్యాక ఒకసారి అది చెక్ చేయండి. అయితే మొదటి మన్వంతరాన్ని మొదలుపెట్టిన వాడు స్వయంభూమను. అతని తరువాత ఎవరొచ్చారు, అసలు ఇప్పుడు మనముండే ప్రాంతానికి భరతవర్షం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలు ఈ భాగవతం 25th ఎపిసోడ్ లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడి నుంచి భాగవత పురాణంలో 5వ స్కందం మొదలవుతుంది. ఈ వీడియోలో మాత్రం మొదటి 4 చాప్టర్స్ కంటెంట్ ఉంటుంది. అలాగే మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యామిలీ ట్రీలో ప్రతి స్టేజ్ లో మొదటి కొడుకు గురించి ఎక్కువ మెన్షన్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ గురించి అక్కడక్కడ కథల పాత్రల ఇంపార్టెన్స్ బట్టి వాళ్ళ మెన్షన్స్ రాబోయే చాప్టర్స్ లో ఉంటాయి. సో డియర్ వ్యూవర్స్, ఒక్క 5 సెకండ్లు కేటాయించి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ ఒక కామెంట్ పెట్టండి. దీనితో మాకు మరింత మోటివేషన్ వస్తుంది. ఇలాగే ఈ భాగవతం సిరీస్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక కథలోకి వెళ్తే, పరీక్షిత్ మహారాజు ఈసారి సుఖ మహర్షిని ఇలా అడుగుతాడు. ప్రియవ్రతుడు ఒక గొప్ప భక్తుడు, ఎప్పుడూ ఆత్మానందంలో ఉండేవాడు. అలాంటి వ్యక్తి గృహస్థ ఆశ్రమంలో అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటూ కర్మబంధంలో చిక్కుకుపోయి సుఖాలను ఆస్వాదించడం ఎలా? గృహస్థ ఆశ్రమంలో ఉన్న ప్రతి వ్యక్తి కర్మలు చేస్తూ తనను తాను గుర్తించలేడు కదా. అయితే అలాంటి వ్యక్తి జ్ఞానోదయం పొందడం ఎలా? ప్రియవర్తుడు లాంటి గొప్ప జ్ఞానం ఉన్నవాడు ఎలాగని కుటుంబ జీవితంలో మునిగిపోయాడు? అతనికి భార్య, పిల్లలు, ఇల్లు ఇటువంటి వాటిపై ఎందుకని మోజు పెరగలేదు? కుటుంబంలో ఇన్ని బంధాలుండి చివరికి ఆయన ముక్తి ఎలా పొందాడు? కృష్ణుడి పట్ల భక్తిని ఎలా నిలబెట్టుకున్నాడు? ఈ విషయాలు నాకు స్పష్టంగా చెప్పండి. ప్రియవ్రతుడు స్వయంభూమనుకి మొదటి కొడుకు. సుఖ మహర్షి నవ్వుతూ, ఓ రాజా, నీ మాటల్లో నిజముంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవరైతే విష్ణుమూర్తి పాదాలకు దాసోహమయ్యి భక్తిని చూపుతారో వాళ్ళు భక్తి పదం నుంచి దారి తప్పరు. ఆధ్యాత్మిక ప్రయాణంలో కాస్త అడ్డంకులు ఎదురైన భక్తిని వదిలిపెట్టరు. ప్రియవ్రతుడు నారద మహర్షి ద్వారా ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకున్నాడు. ఈ ఆత్మ పరమాత్మలకు సంబంధించిన విషయాలు లాస్ట్ 2 ఎపిసోడ్స్ అంటే 23 and 24 చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే ప్రియవ్రతుడు జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక ధ్యానంలో గడపాలనుకున్నాడు. కానీ అతని తండ్రి స్వయంభూమనువు ఈ ప్రపంచాన్ని పరిపాలించే బాధ్యతలు తీసుకోవాలని కోరాడు. ప్రియవ్రతుడి దగ్గర రాజుగా ఉండటానికి అన్ని గుణాలు ఉన్నాయని చెప్పాడు. అయినా కూడా ప్రియవ్రతుడు తన ఇంద్రియాలతో చేసే పనులన్నీ ఆ వాసుదేవుడికే అర్పించాడు. అంటే ఏ పని చేసినా అందులో భక్తిని ప్రదర్శించాడు. రాజ్యాన్ని చేపడితే ఆ బాధ్యతలు తాను గుర్తించిన ఆత్మస్వరూపం మర్చిపోయేట్టు చేస్తాయనుకున్నాడు. అందుకే తండ్రి ఆజ్ఞను పాటించడం ముఖ్యమైనప్పటికీ ఆ ఆజ్ఞను స్వీకరించడానికి అతను మొదట్లో ఒప్పుకోలేకపోయాడు. అయితే బ్రహ్మ ఆ సమయానికి తన లోకం నుంచి దిగివచ్చాడు. అతని వెంట రూపం ధరించిన వేదాలు, మహర్షులు, దేవతలు వీళ్ళంతా వచ్చారు. బ్రహ్మ గంధమదన పర్వతం మీదకు వచ్చి ప్రియవ్రతుడు, నారద మహర్షి, మనువు అందరినీ చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ ప్రియవ్రత, నా మాట విను. పరమాత్మ లీలలు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనలో ఏ ఒక్కరూ కూడా ఆయన ఏర్పరిచిన నియమాలను మార్చలేము. మనం ఏ తపస్సు చేసినా, ఏ జ్ఞానం సంపాదించినా, ఏ మార్గమైనా అతను ఏర్పరిచిన నియమాలతోనే ఉంటుంది. ఒక గృహస్థుడైనా సరే తన ఇంద్రియాలను అదుపు చేసుకొని ఆత్మానందంలో ఉంటే మాయలో పడకుండా ఉండగలుగుతాడు. మొదట కుటుంబ బాధ్యతలు మొయ్యడం ద్వారా మన కోరికలను తగ్గించుకుంటాం. ఆ తరువాత సమయం వచ్చినప్పుడు వాటిని వదిలి ఆత్మను గుర్తిస్తూ జీవించవచ్చు. నీకు విష్ణుమూర్తి పాదసేవనలో ఆసక్తి ఉంది. అయితే ఇప్పుడు భగవంతుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను అనుభవించి సరైన సమయానికి ఆ బంధాలను విడిచిపెట్టి నీ అసలు స్వరూపమైన ఆత్మలోకి వెళ్ళు. ఇలా బ్రహ్మ చెప్పిన మాటలు విని ప్రియవ్రతుడు తన బాధ్యతలను అర్థం చేసుకొని ఒక రాజుగా తన అధికారాలు స్వీకరించాడు. కానీ విష్ణుమూర్తి పట్ల భక్తి ఏర్పరచుకొని లౌకిక సుఖాలు అంటే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ పై ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఇక స్వయంభూమను బ్రహ్మను సక్రమంగా ఆరాధించడంతో అతను ధ్యానం చేస్తూ తిరిగి తన లోకానికి వెళ్లిపోయాడు. నారదుడి సలహాతో స్వయంభూమను తన కొడుకు ప్రియవ్రతుడిని రాజ్యానికి రాజుగా నియమించాక తన సాధారణ జీవితాన్ని, కుటుంబ బంధాలను వదిలి అడవిలో ఆధ్యాత్మిక సాధనలో గడిపేశాడు. ప్రియవ్రతుడు విశ్వకర్మ కూతురైన బర్హిష్మతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి అగ్నిధర, ఇద్మచిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతస, ఘృతవృష్ట, సవన, మేధాతిథి, వితిహోత్ర, కవి అనే 10 మంది కొడుకులు పుట్టారు. ఇవన్నీ అగ్నిదేవుడి పేర్లు. వీళ్లతో పాటు ఊర్జస్వతి అనే కూతురు కూడా పుట్టింది.
అందరూ అద్భుతమైన గుణాలు, శక్తి, అందం, శౌర్యంతో ప్రసిద్ధి పొందారు. ఈ 10 మంది కొడుకుల్లో కవి, మహావీర, సవన వీళ్ళు జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించారు. వీళ్ళు చిన్నప్పటి నుంచే ఆత్మజ్ఞానం కోసం పరమహంసుల ఆశ్రమ విధానాన్ని స్వీకరించారు. వారి సొంత ప్రయత్నంతోనే ఇంద్రియాలను నియంత్రించుకొని శాంతిని సాధించి ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ పరమాత్మలో ఏకమయ్యారు. ప్రియవ్రతుడు తన రెండో భార్య ద్వారా ఉత్తమ, తామస, రైవత అనే 3 కొడుకులను పొందాడు. వీళ్ళు తర్వాత వచ్చిన వివిధ మన్వంతరాల్లో భూమిని పరిపాలించారు. మొత్తంగా ప్రియవ్రతుడు 11,000 లక్షల సంవత్సరాల పాటు భూమిని పరిపాలించాడు. ఒకసారి ప్రియవ్రతుడు భూమికి అర్ధభాగం మాత్రమే సూర్యుడి వెలుగుతో నిండి మిగతా అర్ధభాగం చీకటిలో ఉండటం గమనించాడు. అది ఎందుకో అతనికి నచ్చలేదు. అప్పుడు తన భక్తి వల్ల వచ్చిన శక్తితో తన దగ్గరున్న దగదగా వెలిగిపోయే రథంలో భూమి చుట్టూరా 7 సార్లు ప్రదక్షిణం చేసి సూర్యుడి వేగం, వెలుగు రెండింటినీ సరితూగే విధంగా వెళ్ళాడు. అతని రథచక్రాలు నడిచిన మార్గం 7 మహాసముద్రాలుగా మారి భూమి 7 ద్వీపాలు, కరెక్ట్ గా చెప్పాలంటే 7 కాంటినెంట్స్ గా విభజించబడ్డాయి. వాటి పేర్ల విషయానికి వస్తే జంబుద్వీప, ప్లక్షద్వీప, షాల్మిలి ద్వీప, కుశద్వీప, క్రౌంచద్వీప, శాఖద్వీప, పుష్కర ద్వీప. వీటిని సప్తఖండాలంటారు. ప్రతి ద్వీపం చుట్టూరా వేరువేరు పదార్థాలతో కూడిన సముద్రాలుండేవి. ప్రియవ్రతుడు ఈ ద్వీపాలను పరిపాలించే బాధ్యతలు తన కొడుకులకు అప్పగించాడు. తన కూతురు ఊర్జస్వతిని అసురగురు శుక్రాచార్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరికీ దేవయాని అనే కూతురు పుట్టింది. ఈ దేవయాని కథ గురించి మహాభారతంలో ఒక పెద్ద ఘట్టముంది. దాన్ని ఫుల్ లెంత్ ఎపిసోడ్ గా ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. వీడియో ఎండ్ కార్డ్ లో పిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తయ్యాక ఒకసారి అది చెక్ చేయండి. ప్రియవ్రతుడు చేసిన ఈ పనులు అంటే 7 సముద్రాలను సృష్టించడం, భూమిని విభజించడం, ఇలాంటి పనులు ఒక అద్భుతం. అవి కేవలం తనకున్న విష్ణుభక్తితో పొందిన శక్తి వల్ల సాధ్యమయ్యింది. సుఖమహర్షి ఈ విషయాలు చెప్తూ ఇంద్రియాలను జయించి శ్రీహరి పాదాలను ఆశ్రయించిన భక్తులకు మాత్రమే ఇలాంటి పనులు సాధ్యమన్నాడు. ఎన్ని విజయాలు సాధించినా కూడా ప్రియవ్రతుడు ఈ భౌతిక సుఖాలపై అసంతృప్తిగా ఉండేవాడు. తన బాధ్యతలు, కుటుంబంతో ఉన్న బంధాలు తనను దెబ్బతీశాయనుకున్నాడు. నారద మహర్షి చెప్పిన మార్గం పాటించినప్పటికీ అతను భౌతిక ఆనందాల్లో చిక్కుకుపోయానని అనుకున్నాడు. తనను తాను తిట్టుకుంటూ ఈ ఇంద్రియాల వల్ల ఎంత పెద్ద తప్పు చేశాను, ఇలా సుఖాల వలలో పడిపోవటం వల్ల నేనసలు ఏమైపోయాను, ఈ జీవితాన్ని ఇక తట్టుకోలేను అని అనుకున్నాడు. ఇక శ్రీహరి దయ వల్ల ప్రియవ్రతుడు మళ్ళీ తాను అనుకున్న ఆధ్యాత్మిక జ్ఞానంపై దృష్టి పెట్టగలిగాడు. తన రాజ్యాన్ని కొడుకులకు సమానంగా పంచి తన రాణులు, సంపద, భౌతిక బాధ్యతలను పూర్తిగా వదిలేశాడు. ఈ మెటీరియలిస్టిక్ అటాచ్మెంట్స్ నుంచి విముక్తుడై నారదుడు చూపించిన ఆధ్యాత్మిక మార్గంలోకి చేరిపోయాడు. ఇక అక్కడితో ప్రియవ్రతుడి కొడుకు అగ్నిధరుడు జంబుద్వీపాన్ని పాలించడం మొదలుపెట్టాడు. తన తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ప్రజలందరినీ ఒక ఇంటి పెద్దలా చూసుకుంటూ ధర్మబద్ధంగా ఉండేవాడు. అగ్నిధరుడు భవిష్యత్తులో పితృలోకానికి వెళ్లాలంటే తన వంశాన్ని ముందుకు నడిపించే కొడుకు ఉండాలనుకున్నాడు. ఈ కోరికను తీర్చుకోవడానికి మందర పర్వతానికి వెళ్లి బ్రహ్మ అనుగ్రహం కోరుతూ తపస్సు చేశాడు. అతని కోరిక అర్థం చేసుకున్న బ్రహ్మ అగ్నిధరుడికి పూర్వచిత్తి అనే దేవకన్యను పంపాడు. ఆమె తన అందమైన శరీరంతో మందర పర్వతంలో ఉన్న అందమైన తోటల్లో విహరించడం మొదలుపెట్టింది. అగ్నిధరుడు తపస్సులో ఉన్నప్పుడు పూర్వచిత్తి చేతికున్న కంకణాలు మోగడంతో ఆ శబ్దం అతనికి వినిపించింది. దీనితో అతను కళ్ళు తెరిచి చూడగానే ఆమె అందం అతని మనసును ఆకర్షించింది. పూర్వచిత్తి చూపులు, నడక, స్వరం అగ్నిధరుడిలో ప్రేమ పుట్టించి మనసు కోరికల్లో చిక్కుకుపోయింది. పూర్వచిత్తిని ఒక సన్యాసిని అనుకొని కాస్త హాస్యంతో కూడిన పద్ధతిలో అగ్నిధరుడు ఆమెను ప్రశంసిస్తూ, ఓ మహాసాధ్వి, ఎవరు నువ్వు? ఈ కొండపై ఏం చేస్తున్నావు? నువ్వు ఎవరైనా దైవశక్తి రూపమా? ఈ అడవిలో ఎవరిని లక్ష్యంగా చేసుకొని తిరుగుతున్నావు అని అడిగాడు. ఆ తరువాత ఆమె అందాన్ని వర్ణించి, బ్రహ్మ నాకు పంపిన వరంగా మీరు వచ్చారనిపిస్తుంది. మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె పట్ల ఉన్న ఆకర్షణను స్పష్టం చేశాడు. మొత్తానికి అగ్నిధరుడు తన తెలివితేటలతో, వాక్చాతుర్యంతో పూర్వచిత్తి మనసుని గెలుచుకున్నాడు. ఆమె కూడా అతని చాతుర్యం, గుణం, అందం, యవ్వనంతో ఆకర్షించబడి అతని ప్రేమలో పడింది. వాళ్లు కలిసి భూమి, స్వర్గాల్లో అనేక సంవత్సరాలు సుఖాలను అనుభవిస్తూ జీవించారు. వారి కలయికతో నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల అనే 9 మంది కొడుకులు పుట్టారు. వీళ్లకు జంబుద్వీపంలోని వివిధ ప్రాంతాలు రాజ్యంగా ఇచ్చి అగ్నిధరుడు తన బాధ్యతలు కొనసాగించాడు. పిల్లలు పుట్టిన తరువాత పూర్వచిత్తి స్వర్గానికి తిరిగి వెళ్లి బ్రహ్మకు సేవ చేసుకుంది. పూర్వచిత్తి వెళ్లిపోయిన అగ్నిధరుడు ఆమెను మర్చిపోలేదు.
ఎప్పటికప్పుడు ఆమె గురించి ఆలోచిస్తుండేవాడు. చివరకు వేదాలు సూచించిన విధంగా కర్మలు నిర్వహించి పూర్వచిత్తి ఉన్న పితృలోకానికి చేరి ఆమెను మళ్లీ కలిశాడు. అగ్నిధరుడి మరణం తరువాత అతని 9 కొడుకులు మేరు పర్వతరాజుకి కూతుర్లైన 9 మంది అంటే మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రధంష్ట్రి, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవీతి వీళ్లను పెళ్లి చేసుకున్నారు. ఇక అగ్నిధరుడి కొడుకులు జంబుద్వీపంలో వివిధ ప్రాంతాలను పరిపాలిస్తూ తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. ఇప్పుడు నాభి మహారాజుగా తన భార్య మేరుదేవితో కలిసి జీవించాడు అని సుఖమహర్షి అతని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నాభి మేరుదేవిలు వాళ్ల వంశం కొనసాగించేందుకు ఒక కొడుకుని కోరుతూ శ్రీహరికి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. యజ్ఞాల ద్వారా పరమాత్మను చేరుకోవడం కష్టమైనా కూడా నాభి మహారాజుకి పవిత్రమైన భక్తి ఉండటం వల్ల విష్ణువు మనసు కదిలిపోయింది. దానితో ఆ యజ్ఞంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు యజ్ఞ నిర్వాహకులు, ఋత్వికులు, నాభి మహారాజు అందరూ ఎంతో ఆనందంతో అతన్ని స్మరించారు. యోగ్యమైన పూజలు చేసి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లతో పాటు ఇతర సమర్పణలిచ్చారు. ఆ యజ్ఞ ఋత్వికులు విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యంతో అతన్ని స్తుతిస్తూ, మీకు మేము ఏదిచ్చినా అది తక్కువే, ఎందుకంటే ఇదంతా మీ సొత్తు, మీరు కేవలం భక్తితో ప్రసన్నమైపోతారు, మేము సంసారంలో చిక్కుకున్న మనసుతో ఉన్నాం, కొందరు మంచి గురువుల మార్గదర్శకంలో మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాం, మీరు పరమానంద స్వరూపులు, ధర్మ అర్థ కామ మోక్షాలన్నీ మీ పాదాల నుండి పుట్టి అభివృద్ధి చెందాయి, అయినా కూడా మేము ఏవేవో కోరుకుంటూ యజ్ఞాలు చేస్తున్నాం, మీ సాయం పొందడానికి మాకు దారి చూపుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మేమొక వరం కోరుకుంటున్నాము, కష్టకాలంలో గాని మరణ సమయంలో గాని మీ పవిత్రమైన పేరుని మేము ఎప్పటికీ స్మరించేలా అనుగ్రహించండి. ఈ రాజర్షి నాభి మహారాజు ఒక కొడుకుని కోరుతున్నాడు. కుబేరుణ్ణి ఒక భిక్షగాడు యాచించినట్టుగా నాభి మహారాజు మీ దగ్గరకు వచ్చి మీలా ఉండే ఒక కొడుకుని కోరుతున్నాడు. మేము అజ్ఞానులైనా కూడా మా కోరిక చిన్నదైనా సరే ఇలా అడుగుతున్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి అని అన్నారు. ఈ స్తుతి విన్న విష్ణుమూర్తి మాట్లాడి, ఓ బ్రాహ్మణులారా, మీరు నా వంటి కుమారుణ్ణి కోరడం ఎంతో అరుదైన కష్టమైన వరం. నేనైతే తప్ప నాకు సమానమైన వారుండరు. అయినా కూడా బ్రాహ్మణుల వాక్కు తప్పు కాకూడదని నేను నాభి మేరుదేవిలకు నాలో ఒక భాగాన్ని కొడుకుగా అవతరించేట్టు చేస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. మొత్తానికి విష్ణుమూర్తి ఆ దంపతుల భక్తికి సంతోషించి వృషభుడనే కొడుకుగా అవతరించాడు. ఇతను కూడా విష్ణుని అవతారాల్లో ఒకడు. ఈ దివ్య అవతారం సాత్విక రూపంలో వ్రతాలు పాటించేవారు, తపస్సు, బ్రహ్మచర్యం ఆచరించే వారికి ఆదర్శంగా నిలిచింది. వృషభుడు పుట్టినప్పటి నుంచే పరమాత్మ లక్షణాలతో కనపడ్డాడు. ఆయన పాదాలపై వజ్రం, అంకుశం ఇటువంటి శుభ సంకేతాలుండేవి. పరమాత్మ స్వరూపాలకు వారి పాదాలపై 16 గుర్తులుంటాయి. వాటి గురించే సుఖమహర్షి ఇక్కడ చెప్పాడు. అయితే క్రమక్రమంగా వృషభుడి మహిమ, ఆధ్యాత్మిక కాంతి మరింత పెరిగిపోయాయి. ఆయన ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించి మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అంటే కోరికలు లేకుండా తన జీవితం కొనసాగించాడు. అతని ఆధ్యాత్మిక శక్తి, ఉన్నత లక్షణాలు చూసి ప్రజలంతా అతను భూమిపై రాజుగా ఉండాలని కోరుకున్నారు. ఈ గొప్పతనం చూసి ఇంద్రుడు అసూయపడి అజనాభ ద్వీపంలో అంటే ఒకప్పటి భరతవర్షంలో కరువు తెప్పించాడు. కాని వృషభుడు తన యోగశక్తితో ఆ కరువును పోగొట్టి వర్షాలు కురిపించి భూమిని సాగు చేసుకోవడానికి ఉపయోగపడేలా చేశాడు. నాభి మహారాజు తన కొడుకు చేసిన పనికి పరవశించి అతన్నే ఆరాధించాడు. ప్రజలు వృషభుణ్ణి తమ రాజుగా కోరుకోవడం చూసి నాభి తన కుమారుడికి రాజ్యపాలన బాధ్యతలు అప్పగించాడు. ఆ తరువాత తన భార్య మేరుదేవితో కలిసి బదరిక ఆశ్రమానికి వెళ్లి నరనారాయణులకు తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో పాల్గొన్నాడు. చివరికి నాభి ముక్తి స్థితిని అంటే మోక్షాన్ని పొందాడు. వృషభుడు ప్రజలకు ధర్మ మార్గంలో భౌతిక సుఖాలు, ముక్తిని పొందగలిగే మార్గాలు చూపించేవాడు. ఆ సమయంలో తాను ఒక రాజర్షిగా ఉండి తన కుటుంబ బాధ్యతలు నిర్వహించేవాడు. గురుకులంలో విద్య పూర్తి చేసుకుని ఇంద్రుడు ఇచ్చిన జయంతి అనే రాణిని వివాహం చేసుకున్నాడు. వీరికి 100 మంది కొడుకులు పుట్టారు. వీరిలో ఎంతో గొప్ప యోగిగా ప్రసిద్ధి చెందినవాడు మొదటివాడైన భరతుడు. ఇతని పేరు మీదనే ఆ ప్రదేశానికి భరతవర్షం అన్న పేరు పెట్టారు. మిగతా 99లో ముఖ్యమైన కొడుకులు కుశావర్త, ఇలావర్త, బ్రహ్మవర్త, మలయ, కేతు, భద్రసేన, ఇంద్రస్పృక, విదర్భ, కీటక. ఇక వృషభుడి 9 మంది కొడుకులు కవి, హరి, అంతరిక్ష, ప్రభృత, పిప్పలయాన, అవీస్, హోత్ర, ద్రుమిల, చమున, కరభాజన.
వీళ్ళు నాగయోగులుగా ప్రసిద్ధి చెందారు. వీళ్ళు వాసుదేవుని పట్ల గాఢమైన భక్తి కలిగి యోగ ధ్యానంలో జీవనాన్ని గడిపారు. వీళ్ళ జీవిత గాథలు వసుదేవ నారదుల మధ్య జరిగిన సంభాషణలో వివరించబడ్డాయి. మిగతా 81 మంది కొడుకులు తమ తండ్రికి విధేయతతో వేదాల్లో ప్రావీణ్యం సంపాదించిన బ్రాహ్మణులుగా ధ్యానంలో యజ్ఞాల్లో నిమగ్నమయ్యారు. ఒక నాయకుడు ఎలా ప్రవర్తిస్తే అతన్ని అనుసరించే ప్రజలు కూడా అదే దారిలో నడుస్తారని వృషభుడు బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే తాను ఎప్పుడూ ప్రజలతో ధర్మబద్ధంగా వ్యవహరించాడు. ఇక బ్రాహ్మణుల సలహాతో వృషభుడు 100 యజ్ఞాలు నిర్వహించాడు. అవి సమయానుసారంగా స్థలానుసారంగా ధర్మ నిబద్ధతతో చేయబడ్డాయి. వృషభుడి పాలనలో భరతవర్ష ప్రజలు సంతోషంగా ఉన్నదానితో సంతృప్తిగా ఉండేవారు. ఇతరుల నుంచి ఏమీ ఆశించాల్సిన అవసరం రాలేదు. ఒకరోజు తన రాజ్యమంతా సందర్శిస్తూ వృషభుడు బ్రహ్మవర్తం అనే ప్రాంతానికి చేరి గొప్ప ఋషులు బ్రాహ్మణుల సమక్షంలో తన కొడుకులకు ఉపదేశం చేశాడు. వారు అప్పటికే మేధావులు విధేయులు అయినప్పటికీ ప్రజల ముందు ధర్మ మార్గాన్ని వివరించి వారికి జీవితంలో సరైన మార్గం చూపించాడు వృషభుడు. మరి అతను వాళ్ళ కొడుకులకు ఏం చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఈ కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దాన్ని ఒక లైక్ అండ్ కమెంట్ తో ఎక్స్ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన కంటెంట్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఇక మీదట అప్లోడ్ అయ్యే ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.